హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దేశ రక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లను దేశం ఎప్పుడూ మర్చిపోదని, వారిని స్మరించుకొని నివాళులు అర్పించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. ముందుగా ఎన్సీసీ క్యాండిడేట్లు అమరవీరుల స్తూపానికి గౌరవ వందనం సమర్పించి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నివాళులర్పించారు. అనంతరం పదవి విరమణ పొందిన జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1999లో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతుండగా జవాన్లు వీరమరణం పొందారని గుర్తు చేసుకున్నారు. ఈ యుద్ధంలో దేశాన్ని విజయపథంలో నడిపించిన సైనికుల ధైర్య సాహసాలకు అంకితంగా ఈ కార్గిల్ దివాస్ జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు. యువత ముందుకు వచ్చి సైనికుల్లో చేరి దేశ రక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పట్టణ ప్రముఖులు, యువజన సంఘాలు నాయకులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, 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 జై జవాన్ జై కిసాన్. జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు జోహార్ 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 అమరవీరులకు జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్ 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 కార్గిల్ అమరవీరులకు జోహార్ 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 కార్గిల్ అమరవీరులకు జోహార్ జోహార్ జోహార్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ అమరవీరులకు జోహార్ జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్. भारत माता के जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता. సో ఈ 25 సంవత్సరాల్లో మనకు అంటే మన దేశానికి అంటే సోల్జర్స్ ఎంత సేవ చేస్తారో వాళ్ళని స్మరించుకోవడానికి ఈరోజు 25 సంవత్సరాల విజయ దివాస్ దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసిన మీ అందరికీ శుభాభివందనాలు. సో మనము మన దేశాన్ని మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నామంటే మన దేశంలో మన సోల్జర్స్, సో వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. సో ఇక్కడ మనం అన్నం తింటామంటే రైతులకు, అలాగే సోల్జర్స్కి మనం కంపల్సరీ రుణపడి ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఎంత చేసినా తక్కువే. సో వాళ్ళ కోసం మనము ఇలా స్మరించుకోవడం, వాళ్ళ జ్ఞాపకాన్ని మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడం, అలాగే మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఎందరో వసూలు భాషారు, అలాగే మనం ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నామంటే దానికి సోల్జర్సే కారణం. సో వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలకు ఓర్చుకొని కుటుంబానికి దూరంగా ఉంటూ మనకు అంటే మన దేశానికి మంచి ఒక ఏంటంటే గోడలాగా వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళే కారణం. సో వాళ్ళకి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు. ఈరోజు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ మరియు సనాతన హిందూ సమితి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం కోసం, భారతదేశ రక్షణ కోసం అనేక మంది సైనికులు తమ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం జరుగుతుంది. అలాంటి సైనికుల యొక్క అమరులను స్మరించుకోవడము మన బాధ్యతనే కాదు, ఈ దేశ రక్షణ కోసం మరింతగా మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల్లో సైనికుడు ఏ రకంగానైతే ఈ దేశ రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడో, అంతర్గతంగా భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులను కానివ్వండి, అంతర్గతంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులను మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ వీర సైనికులకు కార్గిల్ యుద్ధంలో అమరులైన వారందరికీ కూడా మరి ఘనమైన నివాళులు.